హాయ్ అండి, ఇదైతే లాంగ్ వీడియో సండే రోజు షూట్ చేశానమాట. లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. సండే ఎర్లీ మార్నింగ్ ఏం ప్లాన్ చేసుకోకుండా ఎటువంటి హడావిడి లేకుండా ఉన్నటువంటి ఒక సండే, లైట్ సండే అంటే లైట్గా ఎక్కువ నాన్ వెజ్ కూడా అట్లా ప్లాన్ చేసుకోకుండా ఏది తినాలనిపిస్తే అలా ఏ టయానికి ఇప్పుడు మన సిచ్యువేషన్ బట్టి మనకేం తినాలనిపిస్తుంది అనేది సడన్గా అప్పటికప్పుడు అలా ప్లాన్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచామండి. ఎర్లీ మార్నింగ్ అని కాదు, పిల్లలకి స్కూల్స్ ఏం లేవు కాబట్టి సండే ఆఫీస్ కూడా, హస్బెండ్కి ఆఫీస్ కూడా ఏం లేదు, అందుకే కొంచెం లేట్గానే చేసి ముందైతే టీ పెట్టేసుకొని తాగాము. యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ వేడి వాటర్ తాగుతాను. ఇట్లా సండే అప్పుడు మాత్రమే ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి హస్బెండ్ పిల్లలు అందరూ కూడాను ఆ రోజు మాత్రమే చాయ్ తాగుతాను అనమాట. కొంచెం మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి కోసం అంతే. అలాగే చాయ్ తాగేసిన తర్వాత ఇంక వంట కిచెన్లోకి వచ్చేసి పని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ముందైతే రైస్ కడిగి పెట్టేశాను, ఎందుకంటే లేట్గా లేచాను కాబట్టి పిల్లలు ఏ టైంలో అయినా కూడా ఆకలి అంటారు. అప్పుడు సడన్గా అప్పటికప్పుడు మనం అన్నం వండలేం కాబట్టి ముందైతే రైస్ అనేది వండేసిన తర్వాతే ఈ పని అంతా చేసుకుంటున్నాను. తర్వాత గిన్నెలు అయితే కడిగేసుకున్నానండి. బాసనలన్నీ కడిగేసుకున్న తర్వాత కిచెన్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా వంట ఏం చేయలేదు, జస్ట్ రైస్ మాత్రమే వండాను. అయినా కూడా కిచెన్ అనేది బండ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈలోపు మా హస్బెండ్ లేసి చికెన్ అనేది తీసుకొస్తారనమాట. చికెన్ ఓన్లీ చికెన్ తీసుకురమ్మన్నాను. ఇంట్లో మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు మేము ఇట్లా ఎర్లీ మార్నింగ్ చికెన్ తెచ్చుకుందే లేదండి. ఎప్పుడైనా దోశలు వేసుకున్నప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ చికెన్ తెచ్చుకుంటాం, కానీ రైస్లోకి ఎప్పుడు కూడాను 2 పూటలు చికెన్ ఉండేటట్టు తెచ్చుకోలేదు. కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ తినాలనిపిస్తుంది. సో మా హస్బెండ్ అది చికెన్ తేడానికి వెళ్తున్నాడండి. ఈలోపు నేను వచ్చేసి ఇంట్లో పనంతా చేసేసుకుంటున్నాను. చికెన్ అయితే వచ్చేసిందండి. నార్మల్గానే వండేసాను, ఎక్కువ స్పెషల్గా ఏమి వండలేదన్నమాట. లైట్గా ఆనియన్స్ టమాటోతో గ్రేవీ కోసం అనేది నేను టమాటా గ్రేవీ అవసరమైనప్పుడు మాత్రమే చికెన్లో టమాటా వేస్తాను అనమాట. చికెన్ అయితే చాలా ఎమ్మీగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. మనం ఎప్పుడైతే లైట్గా వండుతామో అప్పుడే చికెన్ చాలా బాగా కుదురుతుందండి. కర్రీ చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది. నేనైతే ఒక పీస్ వేసుకొని టేస్ట్ చేసేస్తాను ఎలా కుదిరింది. తినేలోపు టేస్ట్ చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ ఒక 1/2 kg కర్రీ అయితే ఎగిరిపోతుంది. కర్రీ అయితే వంట అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేసాము మేము. ఒక మూవీ పెట్టుకొని చూస్తూ అట్లా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా చాయ్ పెట్టుకొని తాగామన్నమాట. ఇప్పుడైతే మా హస్బెండే చాయ్ పెట్టించాడు, అది కూడా నేను రిక్వెస్ట్ చేస్తే పెట్టించాడు అనమాట. అలా క్లైమేట్ అంతా కూల్గా అయిపోయింది. కింద బండి వాష్ చేసుకుంటున్నారు. ఈవినింగ్ కల్లా క్లైమేట్ చాలా కూల్గా అయిపోయింది. ఇంకా వర్షం కూడా పడింది. ఒక 1 వీక్ నుంచి మబ్బు అయితే పడుతుంది కానీ వర్షం పడట్లేదు. కానీ ఈరోజు వర్షం పడింది. సండే రోజు చాలా గాలి చూసారా ఎలా వేస్తుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.